శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 27వ సర్గలో ఉన్నాం. ఈ సర్గలో త్రిజటా స్వప్న వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ స్వప్నంలో భాగంగా త్రిజట సీతారామ లక్ష్మణులకు జయాన్ని, అలాగే ఆనందాన్ని, రావణాదులందరికీ కూడా అపజయాన్ని, దుఃఖాన్ని కూడా కనిపించేటటువంటి సూచనలన్నీ కూడా, తనకి కలలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మిగిలిన రాక్షస స్త్రీలకు చెప్తున్నారు. ఆ తర్వాత సీతాంబవారు ఎలాంటిదో, ఆ రామచంద్రమూర్తి సీతాదేవికి గనక అపచారం చేస్తే ఎవరైనా, ఆయన వారిని ఏం చేస్తాడో ఇవన్నీ కూడా ఆ రాక్షస స్త్రీలకు చెప్పి భయపెడుతున్నారు. అదే విషయాన్ని మనం ఇప్పుడు కొనసాగించుకుంటాం. ముందుగా గురువందనాన్ని చేసుకుని తదనంతర కథాక్రమంలో ప్రవేశిద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. అపగచ్చతనస్యధ్వం సీతామాప సరాఘవః ఘాతయేత్ పరమామర్షి సర్వైః సార్ధం హి రాక్షసైః. మీరందరూ కూడా ఈమెకు దూరంగా జరగండి. ఇంకా ఈమెను ఏ రకంగానైనా సరే మానసికంగా మీరు ఇబ్బంది పెట్టేటట్లయితే, లేక ఆ రావణుడు చెప్పినట్లుగా శారీరకంగానైనా ఇబ్బంది పెట్టేటట్లయితే ఆ రాముడు సహించడు. ఈ రాక్షసులందరినీ ఎలా హతమారుస్తాడో మిమ్మల్ని కూడా అలాగే హతమారుస్తాడు. ప్రియాం బహుమతాం భార్యాం వనవాసమనువ్రతాం భర్సితాం తర్జితాం వాపి నానుమస్యంతి రాఘవః. అలా తన కోసం అశేషములైనటువంటి ఆనందాలన్నీ కూడా వదిలిపెట్టి వనవాసాల్లో ఎన్నో ఇక్కట్లు పడి, ఈ రావణుడి చేత అపహరింపబడి ఈ లంకలో వేధింపబడుతూ ఉన్నటువంటి ఆ సీతాదేవి కోసం రాముడు ఏమైనా చేస్తాడు. అందువల్ల ఆయన కోసమే దీక్షలో ఉన్నటువంటి ఆమెకు ఏ రకమైన కష్టాన్ని కలిగించినా, అలా కష్టం కలిగించిన వారిని ఆయన వదిలిపెట్టడు అందామె. తదలం క్రూరవాక్యైర్వహ స్వాంతమేవ అభిధీయతాం అభియాచామ వైదేహీం ఏతద్ది మమ రోచతే. అందువల్ల స్వాంతన పూర్వమైనటువంటి వచనాలు, అంటే నీకేం కాదమ్మా, ఆ రాముడు వస్తాడు, నిన్ను తీసుకువెళ్తాడు, ఈ రావణ సంహారం చేస్తాడు అంటూ ఆమె మనస్సుకి నచ్చేటటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఆమెను మన ప్రాణాలు ఆ రాముడు తీయకుండా వేడుకున్నట్లుగా మనం ఆమెను యాచన చేద్దాం అన్నారు ఆమె త్రిజట. యస్యామేవం విధం స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా ప్రియం ప్రాప్నుయోత్తమం. ఈ త్రిజట చెప్తూ ఉన్నటువంటి ఈ స్వప్న వృత్తాంతం అంతా కూడా సీతామ్మవారు వింటున్నారు. ఆమె ఏమీ రహస్యంగా చెప్పట్లేదు, పెద్ద గొంతుతో చెప్తోంది. అలాగా ఈవిడ చెప్పిన మాటలు ఏంటయ్యా అంటే, ఏ స్త్రీ అయినా సరే దుఃఖానికి లోనయ్యి ఉండగా ఈ విధమైనటువంటి కల వచ్చినట్లయితే ఆ కళ ఖచ్చితంగా వాళ్ళకి మంచిని చేస్తుంది. అంటే నాకు వచ్చిన కళ సీతాదేవికి మంచి చేస్తుంది అని చెప్పింది. భర్చితాం అపియాచధ్వం రాక్షస్య కిం వివక్షయా రాఘవాద్ది భయం ఘోరం రాక్షసానాం ఉపస్థితం. ఇప్పటి వరకు రాక్షసులకు భయం అంటే ఏంటో తెలియలేదు. ఇక మీదట రామచంద్రుడు అనే భయం వాళ్ళ ముందుకొస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు రక్షించబడరు. అందువల్ల మనమే ముందుగా సీతామ్మవారిని యాచన చేద్దాం, ఓ మహాదేవి, ఆ రామచంద్రమూర్తి నుంచి మమ్మల్ని కాపాడు అని.
ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ ఆలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ, ఈ విదేహ మహారాజు లేక మిథిలా నగరాన్ని ఏలేటువంటి జనక మహారాజు యొక్క కూతురైనటువంటి ఈ జనకాత్మజ అయినటువంటి సీతాదేవి ప్రణిపాత ప్రసన్నాహి, సాష్టాంగ నమస్కారం చేసి, పాతము అన్న మాటకు అర్థం పడుట అని. ప్రణిపాత అంటే నీవే తప్ప ఇతఃపరం వెరుగా కావవే సంరక్షించు భద్రాత్మక అని గజేంద్ర మోక్షంలో ఏనుగు ఎలా వేడుకుందో అలాగా నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అని సీతాదేవి ముందు గనక సాష్టాంగ పడితే అప్పుడు ఆ సీతాదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆమె కోసం మీరు కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు. ఆమెకు మిమ్మల్ని మనసా వాచా కర్మణ ఓ సీతామహాదేవి మేము మీ వారము అని చెప్పుకోవాలట. ఇదే మాట రామచంద్రుల వారు కూడా విభీషణుల వారికి ఆశ్రయం ఇచ్చినప్పుడు సుగ్రీవుల వారితో చెప్తారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతత్ వ్రతం మమ. ఎవడైతే తనంత తానుగా నా దగ్గరకు వచ్చి నేను నీవాడిని అని యాచిస్తాడో వాడికి ఈ సకల భూతముల నుంచి కూడా నేను రక్షణ కల్పిస్తాను, ఇది నా యొక్క వ్రతం అన్నాడు. వ్రతం అంటే అర్థం జీవితాంతం పాటించేదాన్ని వ్రతం అంటారు. ఇదే మాట ప్రణిపాతము అన్న మాట భగవద్గీతలో వస్తుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది షిరిడీ సాయిబాబా చరిత్ర కొన్ని వందల సార్లు చదివిన వాళ్ళందరికీ ఈ సంఘటన, ఈ వృత్తాంతం బాగా తెలుస్తుంది. ఈ శ్లోకం తాలూకు వృత్తాంతం ఆయన నానాసాహెబ్ చందోర్కర్ని ఈ శ్లోకం తాలూకు వివరణ చెప్పమంటే ఆయన మామూలుగా ఏదో చెప్తే దానికి తగిన వివరణ శ్రీ సాయిబాబా వారు ఇస్తారు. అంగో అలాగా ఈమె ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. అందువల్ల మనం సాష్టాంగ పడిపోయి ఆవిడని గనక అడిగినట్లయితే ఆవిడ మనల్ని కాపాడతారు ఆ రామభయం నుంచి అందావిడ. ఆలమేషా పరిత్రాతం అంటే ఈమె ఒక్కతి చాలు ఆ రాముడి వారి భయం నుంచి మనల్ని కాపాడడానికి అని చెప్పింది. అపిచాస్యా విశాలాక్ష్యాన కించిద్ ఉపలక్షయే విరూపం అపిచాంగేషు సుసూక్ష్మం అపిలక్షణం. ఇంకా ఈ సీతాదేవిని చూస్తే ఈమె యొక్క శరీర అవయవాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో కృంగి కృషించిపోయినట్లుగా లేవు. కొద్ది కాలంలో భర్తను చేరుకుంటాను అనుకునేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఈమె ఎందుకు కనబడుతున్నాయి. అలాగే ఛాయా వైగుణ్యమాత్రంతో శంకే దుఃఖముపస్థితం అదుఃఖార్హామి మాం దేవీం వైహాయసముపస్థితాం. అందువల్ల ఈవిడ ఏడుస్తున్నటువంటి ఈ ఏడుపు గాని, రాముల వారి కోసం చేసుకున్నటువంటి ఈ తపస్సు గాని ఇవన్నీ కూడా కొద్ది రోజులే. తదనంతర కాలంలో అంటే అలతి కాలంలో, కొద్ది కాలంలో ఆ రాముడు ఇక్కడికి రావడం, ఈమె ఆయనతో వెళ్ళడం రెండూ జరుగుతాయి. అర్ధసిద్ధింతు వైదేహ్యా పశ్యామ్యహముపస్థితాం. ముందు కాలంలో సీతాదేవి యొక్క కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే కాలం వచ్చింది. రాక్షసేంద్ర వినాశంచ విజయం రాఘవస్యచ. ఆ రాక్షేంద్రుడైనటువంటి రావణాసురుడు యొక్క వినాశాన్ని, రామచంద్రమూర్తి గారి యొక్క విజయాన్ని కూడా మనం తొందరలోనే చూస్తాం. నిమిత్త భూతమేతత్తు శ్రోతమస్యా మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షు పత్రపత్రం నివాయుతం. అందువల్ల ఈమె యొక్క కళ్ళు చూడండి, తామర్రేకుల్లా ఉన్నాయి కళ్ళు ఈమెవి. అందువల్ల ఇలాంటి తామర్రేకుల్లా ఉన్నటువంటి కళ్ళు కలిగిన వారు తొందరలోనే మంచి శుభవార్త వింటారు. ఈషచ్చ హృతోవాస్య దక్షిణాయా హ్యదక్షిణ అకస్మాదేవ వైదేహ్యా బాహురేక ప్రకంపతే. ఆమె యొక్క ఎడమ భుజాన్ని గమనించారా? ఆ ఎడమ భుజం కొద్ది కొద్దిగా వణుకుతోంది. అంటే వణుకుతోందన్న మాట చెప్పకూడదు కానీ కదులుతోంది. అంటే అలా కదలడం వల్ల మాటకి ఏంటయ్యా అంటే ఈ అదురు అంటారు మన వాళ్ళు. ఈ అదురు రావడం వల్ల ఏంటయ్యా అంటే ఆ ఎడమ భుజం ఆ సమయంలో అదరడం ఆమెకు శుభాన్ని సూచిస్తోంది. కరేం హస్త ప్రతిమ సవ్యశ్చోరుణత్తమ వేప్మాన సూచయతి రాఘవం పురత స్థితం. ఆమె యొక్క ఎడమ తొడ కూడా అదురుతోంది, గమనించారో లేదో. ఇది కూడా రామచంద్రమూర్తి
తొందరలోనే ఆమె ముందు ఉంచుంటాడన్న సంగతి తెలుస్తోంది. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునః పునః ఉత్తమ స్వాంతవాది సుస్వాగతాం వాచముదీరయామ పునః పునశ్చోదయతీవ హృష్ట. అందువల్ల ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కూడా చూడండి, అది కూడా శుభాన్ని సూచించేటువంటి పక్షే, అది కూడా కూస్తోంది. అందువల్ల ఏ రకంగా చూచినా సీతాదేవికి అలతి కాలంలో మంచి శుభవార్త వినేటువంటి యోగ్యత ఉంది. తతసా హ్రీమతి బాల భర్తుర్విజయహర్షిత అవచోద్యతి తత్తధ్వం భవేయ శరణం భయా. అందువల్ల ఆ క్షణంలో సీతాదేవి ఏమన్నారంటే ఆ రాక్షస స్త్రీలకేసి తిరిగి, ఓ స్త్రీలారా, ఇప్పుడు ఈ త్రిజట చెప్పినటువంటి వృత్తాంతం గనక నిజంగా జరిగినట్లయితే మీకు ఏమీ కలగకుండా నేను ఆ రామచంద్రమూర్తి నుంచి మిమ్మల్ని కాపాడుతాను, నేను అభయమిస్తున్నాను అన్నారు ఆమె. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 17 సర్గ. 28వ సర్గ. సా రాక్షసేంద్రస్య వచో నిశమ్యా తద్రావణస్య ప్రియమప్రియార్త సీతా వితత్రాస యథావనాంతే సింహాభిపన్నా గజరాజకన్యా. ఏనుగు మందలలో ఉన్నటువంటి ఒక ఆడ ఏనుగు సింహాల మందల మధ్యలోకి వచ్చేసి తప్పిపోయి ఆ ఎలా అయితే ఉంటుందో అలా రాక్షసీగణాల మధ్యలో ఉన్నటువంటి ఆ సీతాదేవి తిరిగి మరల శోకంతో విలపిస్తున్నారు. సా రాక్షసీ మధ్యగతాచ భీరు వాగ్భృభృశం రావణ తర్జితాచ కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత. అడవి మధ్యలో గనక ఒంటరిగా విడిచిపెట్టబడితే ఎవరైనా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎలా అయితే ఏడుస్తుందో అలా కళ్ళమ్మట నీళ్లు ఏకధారగా పెట్టుకుని ఏడుస్తున్నారట సీతాదేవి. సత్యం బదేదం ప్రవదంతి లోకే నాకాల మృత్యుర్భవతీతి సంతః యత్రాహమేవం పరిభర్స్యమాన జీవామి కించిత్ క్షణం అప్యపుణ్యా. లోకంలో మనం కోరుకున్నప్పుడు సావు రాదు అనే నానుడోటి ఉంది, అది నిజమే. నా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది అనుకుంది. సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం ఇదంతూ నూనం హృదయం స్థిరం మే విశీర్యతే అన్న సహస్రదాధ్య వజ్రాహతం శృంగం ఇవాచలస్య. వజ్రాయుధంతో కొట్టబడినటువంటి ఒక పర్వతం ఎలా అయితే ముక్కలైపోతుందో అలా ఎంత పరిస్థితిని తట్టుకుని నా హృదయం ఎందుకుంది, ఈ పాటికే ముక్కలైపోయి ఉండాలి కదా అనుకుంది. నైవాస్తి దోషం మమ నూనమత్ర వధ్యాహమస్యా ప్రియదర్శనస్య భావం నచాస్యాహమనుప్రదాతుం అలం ద్విజో మంత్రం ఇవాద్విజాయ. ఈ భయంకరమైనటువంటి రావణాసురుడు ఎప్పటికైనా సరే నన్ను వధించి తీరతాడు. ఒక ద్విజుడు కాని వాడికి ద్విజత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందో, వాడు ఇలా నష్టపోతాడో, లేక మంత్రదీక్ష తీసుకోవడానికి అర్హత లేని వాడికి మంత్రదీక్ష ఇస్తే ఆ మంత్రదీక్ష ఇచ్చిన వాడు ఎలా అయితే నశించిపోతాడో అలా నేను కూడా రావణాసురుడి పాలపడి నశించిపోతానా. నూనం మమాంగ్యాన్యచిరాదనార్యా శస్త్రైస్థితేశ్చేత్స్యతి రాక్షసేంద్ర తస్మిన్నాగచ్చతి లోకనాథే గర్భస్థ జంతోరివ శల్యకృంత. ఇంకా ఆ రాముడే గనక ఇక్కడికి వచ్చినట్లయితే తన యొక్క అమేయములైనటువంటి బాణపరంపరల చేత గర్భస్థమైనటువంటి పిండాన్ని ఎలా ఛేదించబడతాడో అలాగా ఈ రావణాసురుడు కూడా ఛేదించబడతాడు నా రాముడి చేత అనుకుంది ఆవిడ. దుఃఖం బదేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయాధిగమిష్యతో ద్వౌ బద్ధస్య వధ్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివ తస్కరస్య. రాజాపరాధం చేసినటువంటి దొంగను ఎలా అయితే శిక్షిస్తారో అలాగా ఆ రావణాసురుడు ఇచ్చినటువంటి 2 మాసాలు ఎంతసేపు గడవాలి, నాకు క్షణాల్లో గడుస్తాయి అనుకున్నారు. హా రామ లక్ష్మణ సుమిత్రే హా రామ మాత హా రామ మాత సహమే జనన్యా ఏషా విపద్యామ్యహ కల్పభాగ్య మహార్ణవే నౌరివ మూఢవాత. సముద్రంలో చిక్కుకుపోయినటువంటి లంగరు విరిగిపోయిన నావ ఎలా అయితే ఇటు అటు కూడా విసిరివేయబడుతుందో గాలులకు, అలా ఇక్కడ నేనున్నాను. ఓ రామచంద్ర, ఓ లక్ష్మణ, ఓ సుమిత్ర, అలాగే ఆవిడ యొక్క మాత జానకీదేవి యొక్క తల్లి అయినటువంటి ఆవిడ కూడా పిలుస్తున్నారు. తరస్మిన ఉదారయతాం మృగస్య సత్యేన రూపం మనుజేంద్రపుత్ర నూనం విశస్తాం మమ కారణాత్తౌ సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన. ఇంకా ఆ మారీచుడు మృగరూపాన్ని ధరించి వచ్చి
ఆ సింహాల్లాంటి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా చెరో పక్కకి విసిరేసినట్టుగా విసిరేశాడే. అలా అంత గొప్ప ప్రతిభా సంపన్నులు కూడా ఆ మాయామృగం తాలూకు స్థితిగతుల్లో పడి ఎలా అయిపోయారో. నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం విలుభే తదాని యత్రార్యపుత్రం సజ్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. కాలము ఆ మాయాలేడి రూపాన్ని ధరించి మా ముందు తిరిగింది. లేకపోతే మేమేమిటి, ఒక లేడిని చూచి మైమర్చిపోవడం ఏంటి, అది తెమ్మని నేను అడగడం ఏంటి, ఇలాంటి లేడి ఎక్కడ ఉంటుందా సీత అని రామచంద్రమూర్తి అనక, నువ్వు అడిగావు నేను తెస్తాను అని ఆయన వెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా కాలవైపరీత్యం కాకపోతే అనుకుంది ఆవిడ. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవత్ర హా జీవలోకస్యహిత ప్రియశ్చ బధ్యాం నమాం వేత్సి రాక్షసానాం. ఓ రామభద్ర, నీవు సత్యవ్రతుడవు, దీర్ఘమైనటువంటి యుగభుజాలు కలిగినటువంటి వాడవు. ఓ మహానుభావ, నువ్వు తెలుసుకోలేకపోతున్నావా, మరికొద్ది కాలంలో ఈ రాక్షస స్త్రీలు నన్ను వధిస్తారు అని ఏడుస్తున్నారు ఆవిడ. అనన్య దైవత్వమయం క్షమాచ భూమౌ చ శయ్యాం నియమస్య ధర్మే పతివ్రతాత్వం విఫలం నమేదం కృతం కృతజ్ఞేష్వ మానుషాణం. కృతజ్ఞత ఉన్నవాడికి ఎలాగైతే స్థితిగతులు వాడు అనుకున్నట్టుగా ఉండవో, అలాగా నేను ఇప్పటిదాకా చూపించినటువంటి పాతివ్రత్యం కానీ, అలాగే తపశ్చర్య కానీ, నీకోసమే నిరంతరము దుఃఖిస్తూ ఉండేటువంటి ఇవి కానీ, నేల మీద శయనించడం కానీ, ఇవన్నీ కూడా ఒక పద్ధతులు పెట్టుకున్నానే, ఈ పద్ధతులన్నీ నాకు ఏవి ఉపయోగించేట్లా లేవే అనుకున్నాడు ఆవిడ. మోఘోహి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నీత్వమిదం నిరర్ధం యా త్వాం నవశ్యామి కృసా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. నా ధర్మాచరణం, నా పాతివ్రత్యం ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరేనా? నా రాముడు నా దగ్గరికి రాడా, నన్ను తీసుకువెళ్ళడా అని బాధపడ్డారు ఆవిడ. ఇప్పుడు ఏమనుకుంటున్నారో చూడండి. పితుర్నిదేశం నియమేన కృత్వా వనాన్ నివృత్తశ్చరితవ్రతశ్చ స్త్రీభిస్తుమన్యే విపులేక్షణాభి త్వం రంశసే వీతభయకృతార్థ. ఇంకొక 2 నెలల్లో నా ఆయువు తీరిపోతుంది, నీకు 14 ఏళ్ళు పెట్టినటువంటి గడువు తీరిపోతుంది. ఆ తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళక తప్పదు. దీనికి రాజ్యాన్ని మరల నీవు ఏలాలి. ఆ భరతుడు నీకు రాజ్యం ఇస్తానని చెప్పాడు కదా. అందువల్ల నువ్వు ఖచ్చితంగా రాజ్యం కోసమన్నా సరే వెనక్కి వెళ్ళాలి. నా గురించి ప్రయత్నాలు చేసి నేను దొరకపోయినా సరే అక్కడికి వెళ్తే అక్కడ నీకు రాజోచితమైనటువంటి సత్కారాలు జరుగుతాయి. అలాగే అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి అనేకములైనటువంటి అప్సరస లాంటి ఆడవాళ్ళందరూ కూడా నిన్ను సేవిస్తారు. అంటే నీకు మళ్ళా వివాహం చేస్తారు కౌసల్యాలు. నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు అక్కడ అనుకుంటోంది ఆవిడ. అహం తురామా త్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధ భావ మోఘం చరిత్వాధ తపోవ్రతం చ త్యక్షామి జీవితం అల్పభాగ్య. ఇంకా నేను మాత్రం నీ యందే అనురక్తురాలుగా ఉంటాను. నువ్వు మాత్రం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అందమైనటువంటి ఆడవాళ్ళతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతావు. నేను మాత్రం నీ యందే అనురక్తయ్యి ఉండి ఇక్కడ ఇలా క్రమక్రమంగా ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాకుండా క్షీణించి కృంగి కృషించి నశిస్తాను అని ఈవిడు చెప్పుకున్నారు. ఇంకా నా జీవితాన్ని వదిలిపెట్టేద్దామని చూస్తున్నాను అనుకున్నారు. సాజీవితం క్షిప్రమహం చేయం విషేణ శస్త్రేణ సితేన వాపి విశస్య దాత నహిమేస్తి కస్యతే శస్త్రస్య వా వేస్మని రాక్షసస్య. ఇంకా నేను ఇక్కడ జీవించి ఉండడం అనవసరం. ఎవరైనా నాకు ఇంత విషాన్ని ఇస్తే విషాన్ని తాగి మరణిస్తాను. లేదు బాగా సూదిగా ఉన్న పరికరం ఏదన్నా ఇస్తే అది పొడుచుకుని నేను మరణిస్తాను. ఇక్కడ ఎవరు నాకు విషం ఇచ్చేవాళ్ళు లేరు, బాగా సూదిగా ఉన్న వస్తువు ఇచ్చేవాళ్ళు లేరు అనుకున్నారు ఆవిడ. ఇతీవ దేవి బహుదా విలప్య సర్వాత్మనారామనుస్మరంతి ప్రవేపమాన పరిషుప్త వక్ర నగోత్తమం పుష్పమాససాద. అలాగా ఆవిడ బాధపడుతూ అశోక వృక్షం ఎక్కడైతే ఉందో ఆ అశోక వృక్షం దగ్గరికి వచ్చారు ఆవిడ, కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ. అక్కడ సింసుపా వృక్షం, అశోక వృక్షం 2 ఉన్నాయి. ఈ 2 వృక్షాల దగ్గరికి మారుతున్నారు ఆవిడ. ఇంకా అంతకన్నా వెళ్ళడానికి చోట్లేదు. మరి ఇక్కడ బాధగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. శోకాభితప్త బహుదా విచించ సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. ఇక్కడ ఎవరూ కూడా నాకు విషమెవరు,
బాగా సూదిగా ఉన్న పరికరము ఎవరు? అందుకని ఇంకేం చేయను, ఈ నా పొడుగైనటువంటి వినీలమైనటువంటి ఈ కేశపాశాలని ఆ చెట్టుకు ముడివేసి నా మెడకు ఊరేసుకుంటాను అందావిడ. ఉపస్థితాసాం మృతసర్వగాత్రీ శాఖాం గృహీత్వాధనగస్య తస్యాస్తు రామం ప్రవిచింతయత్వా రామానుజం స్వంచ కులం శుభాంగ్యా. అలాగా జుట్టు దాని చుట్టూతా ముడివేసి మిగతా జుట్టునేమో తన యొక్క మెడ చుట్టూతా తిప్పుకుని ఆ రామచంద్రమూర్తి వారిని, లక్ష్మణస్వామిని, తన యొక్క కులాన్ని కూడా ప్రశంసించుకున్నారట ఆవిడ. శోకానిమిత్తాని తథా బహూని ధైర్యార్జితాని ప్రవరాణి లోకే ప్రాదుర్నిమిత్తాని తథా బహూవు పురాపి సిద్ధాన్యుపరక్షితాని. ముందు కాలాల్లో పెద్దలైన వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి అనేక శుభశకునాలు ఆ సమయంలో ఆవిడ గోచరించాయట. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 18 सर्गः. మంగళం కోసలేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.